హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము అందరం కలిసి ఆటోలో మేడారం జాతరకి వెళ్తున్నాము. రెండేళ్ళకి ఒకసారి వచ్చే మేడారం జాతరకి మేము ప్రతిసారి వెళ్తాము. ఒక్కోసారి మా అమ్మ నాన్న కూడా వెళ్ళేవారు, కాకపోతే ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాం. కాకపోతే ఖచ్చితంగా వెళ్తాం మేము. సరిగా అందరం ఉన్నాం కదా అని కార్లో అయితే అందరం సరిపోం కదా అని చెప్పేసి ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు ఇక్కడ నుండి బయలుదేరినాం. 2.5 hours చూపిస్తుంది ఇక్కడ నుండి మనకు. ఖచ్చితంగా వెళ్ళిపోతాం. మేము 10:30 వరకు బయలుదేరినాం. 12:30, 1 వరకు చేరుకుంటామని అయితే గూగుల్ టైం చూపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోలు ఎన్నో తీయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకేనా, ఇంకా మన జర్నీని అయితే కొనసాగించేద్దాం. చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. దగ్గరలో మొత్తం అడవి, అన్నారం అన్న ఒక ఊరు వచ్చింది. అక్కడ మొత్తం అడవి నుండి వెళ్తుంటే ఎంతో బాగుంది. గ్రీనరీ, అక్కడ చుట్టూ చెట్లు అన్నీ చాలా బాగున్నాయి. మేకను తీసుకుని వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అది మా మేక అందులో పడుకొని ఉంది. ఇక మేము మా వాళ్ళకి ఇంటి దగ్గర పూలాలు కూడా టైం లేక ఇంకా ఆటోలోనే పూలాలు వేసుకుంటారు, జడలో పెట్టుకోవడానికి. ఇంకా అక్కడ మనం ఒక ఇల్లు కట్టుకోవడానికి, ఒక చిన్న ఉండడానికి ఇల్లులాగా సెట్ చేసుకోవాలి కాబట్టి మనకు అక్కడ కొన్ని కట్టెలు కొట్టుకొని ఆటోకు పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోదామని అక్కడ ఆగినామన్నట్టు. మేడారం దగ్గరలోనే ఇంకొక 1/2 hour జర్నీ ముందే ఆగినామన్నట్టు. ఇక్కడ నేను, మా తమ్ముడు, మా డాడీ చూద్దాం ఈసారి నేను కొడతా అని చెప్పి తీసుకున్నా. కొట్టొచ్చు, కాకపోతే చాలా రోజులు అవుతుంది. మొత్తానికైతే కొట్టినా సాధించేసిన. అబ్బో, మా తమ్ముడు చూడండి, వాడి మీద పడుతుందేమో అని భయపడ్డాడు, కానీ మొత్తాన్ని సాధించేసిన. ఇంకా లోపలికి వెళ్దాము. ఇంకొక 3-4 పొయ్యలు అంటాం మా సైడ్ అయితే. ఇంకొక 3-4 కావాలని చెప్పేసి వెళ్ళినాం అన్నట్టు. మొత్తం తీసేసుకున్నాము. అక్కడి నుంచి తీసేసుకొని బయలుదేరదాం అనే లోపు ఆ కట్టెలు ఎట్లా కట్టాలి, ఎలా కట్టాలి అనే ఆటో మీద మాకు ఐడియా రాలేదు. కానీ ఎలానైతే వెళ్తున్నాం లోపలికి, మిగిలిన కట్టెలు కూడా తీసుకొని పోదాం, ఎట్లనైనా తీసుకొని వెళ్ళిపోదాం అన్నట్టుగా నేను, మా తమ్ముడు, మా నాన్న ముందరికి అయితే వెళ్ళిపోయినాం. చూద్దాం ఎట్లనో. కాకపోతే అక్కడ జంగల్, అడవి, దాన్ని చూస్తుంటే మాత్రం భయంకరంగా ఉంది. నైట్ టైంలో ఇక్కడ జర్నీ, ఇట్లా ఈ రూట్లో జర్నీ చేయాలంటే భయంగా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే చుట్టూ దట్టమైన అడవి, మధ్యలో చిన్న రోడ్డు, డబుల్ రోడ్ ఏం కాదు, సింగిల్ రోడే. కాకపోతే వాతావరణం అక్కడ ఆ గ్రీనరీ అంతా చాలా బాగుంది. చలో, మొత్తానికైతే ఏదో విధంగా కొట్టినాం, ఏదో విధంగా కుస్తీ పట్టినాం. ఇది ఎలా కట్టాలి, ఎట్లా కట్టాలి అని చెప్పేసి మొత్తం చూస్తున్నాం అన్నట్టు. ఇంకా ఏదో విధంగా మొత్తానికైతే సెట్ చేద్దామని చెప్పి నేనే పెడుతున్నా. ఆటో పైకి ఎక్కి సెట్ చేద్దాం మెల్లగా. అది అటు పెట్టాలా ఇటు పెట్టాలా అర్థం కావట్లేదు నాకు. అందుకే ఆటో పెట్టేసి మొత్తానికైతే సెట్ చేసినాం. ఆటో మీద కట్టి ఇంకా దగ్గరికి వచ్చేసినాం. ఇంకొక 10 kilometers ఎంత ఉందంటే మేడారం దగ్గర దాకా వెళ్ళిపోయినాం అన్నట్టు. ఇంకా మా వాళ్ళు అయితే మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు లోపల. చూడండి, ఇంకా దగ్గరికి వచ్చేసినాం. చిన్న ఇల్లు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా చుట్టూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అక్కడ కోళ్ళు అన్నీ అమ్ముతున్నారు అన్నట్టు. ఈ నాటుకోళ్ళ ఏ కోళ్ళని మా వాళ్ళు అడుగుతున్నారు. అంటే మనం పెంచేదియా లేకపోతే వాళ్ళు పెంచేది అంటే అవి ఇంకా మన దగ్గర పెరిగినాయి కాదు, వాళ్ళు ఒక ఫామ్ లాగా తయారు చేసి అక్కడ పెంచుతారు అని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ ఇక్కడ చిన్న వచ్చేసినాం. ఇట్లా ఇప్పుడు మన ముందు నుంచి వెళ్తేనేమో కొంచెం దగ్గర ఉంటుంది. కాకపోతే పోలీసు వాళ్ళు అక్కడ నుండి వెళ్ళనివ్వట్లేదు. అటు నుంచి ఇట్లా వెళ్ళి ఇట్లా రైట్ తీసుకోండి అని చెప్పేసి పోలీసు వాళ్ళని అడిగితే చెప్తున్నారు. అక్కడ ముందు వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఆ ట్యాంక్ దగ్గర నుంచి రైట్ తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు అన్నట్టు. సరే అని చెప్పేసి వాళ్ళు చెప్పింది మా అడ్డ ఎక్కడ ఉంటుందా ఏంటి అని చూసుకోవాలి. మనకు అడ్డం మంచిగా చెప్పి చూసుకుంటా వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఫుల్ పబ్లిక్ ఉన్నారు, చాలా అంటే చాలా వచ్చింది ఈసారి అయితే పబ్లిక్. వీళ్ళంతా మున్సిపాలిటీకి సంబంధించిన
అంటే అక్కడంతా క్లీన్ చేసుకోవడానికి. ఇది చూడండి కట్టినాక అక్కడ ఇప్పుర్రి ఇల్లులాగా ఇది తయారు కట్టినాక చేయడానికి బడే కుస్తీలు నానా తంటలు పడ్డాం అక్కడ. మొత్తానికైతే తయారు చేసుకున్నాం మంచిగా. ఇక ఈవినింగ్కి మనం తినాలి కదా మరి. రేపు పొద్దున వెళ్ళాలి దర్శనానికి. ఇక స్టార్ట్ చేసినాం. మా వాళ్ళు తిన్నాం అక్కడ చేసుకున్నాక తిన్నాం. మా వాళ్ళు ఇంకా గిన్నెలు కడుగుతున్నారు. రేపు వెళ్ళిపోవాలి దర్శనానికి. మార్నింగ్ వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నాం. కొంచెం చూద్దాం. మా తమ్ముడు నేనైతే అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాం ఎక్కడ ఏంటి కానీ. మా అమ్మ వాళ్ళు అయితే ఇక నైట్ వంటకు ప్రిపేర్ చేస్తున్నారు. మా అమ్మ మా అత్తమ్మ. ఇక మా ఆటో ఒకటి పెట్టేసినాం. దానికి దీనికి లింక్ చేసి ఇట్లా 2 కాయలు కట్టి పెట్టేసినాం అన్నట్టు. జంపనవాగులో స్నానానికి వెళ్ళినాం కానీ అక్కడ వీడియో తీయలేకపోయినాం. మొత్తం వాటర్ ఉన్నది అక్కడ తీయడానికి వీలు కాలేదు. ఇంకా అందుకోసం ఇంకా డైరెక్ట్ వెళ్ళే టైంలో తీస్తున్నాం అన్నట్టు. ఇది జంపనవాగు మధ్యలో ఉన్న బ్రిడ్జ్. స్నానాలు చేసినాం. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏది ఇంకా అలా వెళ్ళిపోతున్నాం అన్నట్టు. జంపనవాగుని చూసుకుంటూ అక్కడ ఉన్న పబ్లిక్ని చూడండి, మామూలుగా లేరు పబ్లిక్. అందుకొరకే చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నట్టు. ఇంకా చూడండి బ్రిడ్జ్ మీద ఇట్లా కొంచెం కాలు అటు స్లిప్ అయినా అందులో పడడమే. చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మా తమ్ముడు గుండు చేయించుకున్నాడు. ముందెళ్ళే రెడ్ కలర్ షర్ట్ ఇక మా తమ్ముడే. మధ్యలో నాకు గుండెంతా మండుతుందని చెప్పి క్యాప్ కొనుక్కున్నాడు. చూడండి ఈసారి మేడారం జాతరలో ఎట్లుందో. ఇప్పుడు కొత్తగా పెట్టిల్లు అన్నట్టు ఇక్కడ. కొంచెం లాస్ట్ టైం కంటే ఇప్పుడు కొంచెం బాగానే చేసిళ్ళు. కానీ ఆ పబ్లిక్లో వీడియో తీయాలంటే తీయలేకపోయినా ఫ్రెండ్స్. సమ్మక్క సారక్క గద్దెలు మీకు చూపించలేకపోయినా. నా వెంబడి మా పాప ఉండే, అందుకోసం ఇబ్బంది పడ్డాం. అందులో ఒక్క మిస్టేక్ అయిందామంటే తప్పిపోవడం అన్నట్టు. అందుకోసమే బయటకు వచ్చి తీస్తున్నా అన్నట్టు వీడియో. మళ్ళీ స్టార్ట్ చేసిన. ఇక వస్తూ అట్లనే మాకు కావాల్సిన షాపింగ్ కూడా చేసుకున్నాము. మా పాపకి ఏదో చిన్న టాయ్ కావాలంటే ఆగినాము. అన్నీ చూసుకుంటూ వస్తున్నాం అన్నట్టు. ఇంకా ఎక్కడ బాగుంది అని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇది చిన్నప్పటి నుంచి మా నాన్న వాళ్ళనైతే కావాలని అడిగేవాళ్ళం అన్నట్టు. అది ఆ రోజులు గుర్తుకొచ్చిన ఒక్కసారి వాటిని చూడంగానే. ఇక్కడ ఒక ఫ్యామిలీ ఫోటో దిగినాం అన్నట్టు. అందరం కలిసి ఒక ఫోటో దిగి అక్కడ చిన్న వీడియో తీసుకొని వెళ్ళిపోదాం అన్నట్టుగా ఆగిన అన్నట్టు. కానీ చాలా బాగుంది రియాలిటీగా. ఇక్కడ నుండి ముందుకెళ్తే మన ఇది టాయ్ షాప్స్ అనేవి వస్తాయని చెప్తే అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చినాము. టాయ్ షాప్ వచ్చినాయి. ఇక్కడ చూస్తున్నాము ఏం కొనాలి ఏంటిది, మీకు ఏం కావాలంటే అది కొనియాలన్నట్టు. లేదంటే ఇంకా మనల్ని అన్నం కూడా తినలేదు అన్నట్టు మా పాప. అందుకే చూస్తున్నాం. వాళ్ళు కొంటున్నారు, నేను నా పని నేను చేస్తున్నా. మా మమ్మీ మా అత్తమ్మ అయితే అవి తీసుకుంటున్నారు. వాటిని ఏమంటారు మా సైడ్ అయితే, మీ సైడ్ మురుమురాలు అంటారు, కొన్ని సైడ్లో మురుమురాలు అంటారు, మా సైడ్ అయితే వరికేలాలు అంటారు. అవి తీసుకుంటున్నాం. మా పాప అయితే టాయ్స్ తీసుకుంటుంది. మరి ఏ టాయ్ తీసుకుంటారో తెలియదు. మా తమ్ముడు చూస్తున్నాడు అన్నట్టు అన్నీ. మస్తు ఒక 1.5 hour పట్టింది దర్శనానికి. 1.5 hour 2 hours దాకా పట్టింది. మస్తు ఎండ కొడుతుంది, ఆకలి అవుతుంది కూడా. పోయినాక మళ్ళీ వంట చేసుకోవాలి, తినాలి, చాలా ఉన్నది అన్నట్టు. ఇంకా తప్పదు, ఇంకా మెల్లిగా వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి. ఇంకా అందరం నర్వస్ అయిపోయినాం. దర్శనంలో క్యూ లైన్లో నిలబడి మా వాళ్ళు వస్తున్నారు మెల్లిగా వెనకాల. ఎందుకు ఆగారని చెప్పేసి మళ్ళీ వెనకకి వెళ్ళిపోయినా అన్నట్టు. రింగ్స్ కావాలనుకున్నారు అన్నట్టు, చేతికి రింగ్స్ ఏదో కావాలని ఆగిళ్ళు అన్నట్టు. అందుకే ఆగినాం. చూద్దాం ఏం కొంటారో మరి. రింగ్స్ దగ్గరికి వెళ్ళిళ్ళు అనుకుంటున్నా. అంతే రింగ్స్ దగ్గరికి వెళ్ళిళ్ళు. ఏది కావాలో చూసుకుంటున్నారు. ఎందుకో అంత నచ్చలేదు. ఓకేలే, ఇంకా మనం పెట్టే కాస్ట్ని బట్టి కూడా ఐటెం ఉంటుంది. సరే అని చెప్పేసి ఇక చూసినాం, అన్ని రకాలు చూసినాం. కానీ ఎందుకో అంత నచ్చలేదు. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయినాం. ఇంకా ఓకేనా ఫ్రెండ్స్, చూడండి. ఇంకొచ్చినాం, వంట చేసుకున్నాం, తిన్నాక ఇంకేముంటుంది పని. గిన్నెలు తోమాలి, గంటెలు తోమాలి, గ్లాసులు తోమాలి, పళ్ళాలు కడగాలి. ఇంకేం చేస్తాం, అంతే. తిన్నాం మంచిగా. మేము రెస్ట్ తీసుకుంటున్నాం. మా మేక కూడా రెస్ట్ తీసుకుంటుంది. ఇది రేపు అంటే ఇవాళ వెడ్నెస్డే. రేపు గురువారం కట్ చేసుకొని వంట చేసుకొని తిని వెళ్ళిపోతాం అన్నట్టు. ఇంకా
రేపు ఈవినింగ్ వరకల్లా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఇక తిన్నాం కదా అని చెప్పి మొత్తం క్లీన్ చేస్తున్నారు మా వాళ్ళు. క్లీన్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే అయిపోతుంది. రేపు మళ్ళీ మా అమ్మ మా డాడీ దర్శనానికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ దర్శనానికి వెళ్ళి వచ్చినాక మేకను కట్ చేసుకొని మళ్ళీ వంట చేసుకొని తిని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతాం. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో అయిపోయింది. మరిన్ని వీడియోలు కావాలనుకుంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్.